మేము చిన్నవాళ్ళం కూడా మొత్తం టోటల్గా వెళ్ళి అన్నయ్య మాకు కొంచెం మీరు సమయం ఇస్తే పెద్దోళ్ళన్నీ మీకు చెప్పారు, మా బాధ మేము చెప్పుకుంటామంటే ఆయన మాకు సమయం ఇస్తే మా కష్టం మా బాధ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా టైం అడిగారు. టైం అడిగితే వాళ్ళు కూడా 72 మంది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా మాట్లాడి ఎవరి కష్టాలు వాళ్ళు అందరివి విని మాట్లాడి దాన్ని పోయిన ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం ఓన్లీ ఈ ఫెడరేషన్ దీని మీదే ఆయన ఉండి మొత్తం ఒక టోటల్గా కొలుకు తీసుకొచ్చి మళ్ళా దిల్రాజు గారు, సుప్రియ గారు, కిరణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఏ విధంగా ఎక్కడ ఆగింది అన్నీ కూడా ఆయన మళ్ళా దిల్రాజు గారికి అన్నీ చెప్పి ఇది షార్ట్ అవుట్ చేయండి, షార్ట్లీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఒక కొలుక్కు తీసుకురండి అని చెప్పి ఛాంబర్లో కూర్చొని చెప్పడం జరిగింది. ఇది దిల్రాజు గారే ఛాంబర్లో చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు 5 గంటలకి. ఏ మీటింగ్ అండి? మొత్తం టోటల్గా దిల్రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు 6 కూర్చొని ఒక కొడుకు వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారు పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి దయచేసి, ఇక్కడ కొంచెం చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ వెళ్తే మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలు ఉంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్రాజు గారికి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట, నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, మొత్తం టోటల్గా పెద్ద ఆయన 3 రోజులు 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేసి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఆయన మాట్లాడమని, ఆయన చెప్పమని రిక్వెస్ట్ అన్నా మీరు చూడండి అన్న మాకు ఈగోలో ఆయన మాట్లాడిన వ్యక్తులము, మరి మీరు కానీ అంత అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ మీరు చేసి అన్న ఇగో కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడినా మీకు ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు, ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరం అయితే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు